ఈరోజు మనం షర్మిల చంద్రబాబు నాయుడిని కలవడానికి తన కొడుకు పెళ్ళికి ఆహ్వానించడానికి వెళ్ళింది. ఇందులో ఆశ్చర్యం లేదు. కానీ వెళ్ళడం ఎలా వెళ్ళింది? ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా, ఒక తెలుగుదేశం అభిమానిలాగా తెలుగుదేశం తాలూకు రంగు పసుపు రంగును కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడానికి వెళ్ళింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రత్యర్థి అక్క చెల్లెళ్ళు వచ్చినప్పుడు మనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు వాళ్ళ మూలంగా కదా నేను ఎన్ని బాధలు పడుతున్నాను. నిన్నగాక మొన్న నన్ను జైల్లో పెట్టినప్పుడు ఎవరు వచ్చారు, ఎవరు పలకరించారు. ఈరోజు ప్రత్యేకించి నన్ను కలవడానికి రావడంలో ఆంతర్యం ఏమిటి అనే ఆలోచన అయితే ఉంటుంది. కానీ రాజకీయ నాయకుడిగా ఉంటూనే చంద్రబాబు నాయుడు రాజకీయాలకి అతీతంగా ప్రవర్తించడం మనం ఇప్పుడు చెప్పుకోదగ్గ విశేషం. చక్కగా హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. ఇందులో చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారితో తనకున్న అనుబంధం, రాజశేఖర రెడ్డి గారితో తనకున్న స్నేహబంధం, కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన సమయంలో రాజశేఖర రెడ్డి గారు తను ఉదయం నుంచి నైట్ నిద్రపోయేంత వరకు ఎలా సమయాన్ని గడిపేవారో, ఎంత స్నేహపూర్వకంగా మాట్లాడుకునేవారో, ఇవన్నీ షర్మిల దగ్గర తలుచుకోవడం, ఆనందాన్ని పాలు పంచుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఒక ఆదర్శవంతమైనటువంటి అంశాలన్నమాట. ఏదో నామకా వేస్తే ఎవడొచ్చింది, మంచిదమ్మా వస్తానమ్మా సమయం ఉంటే తప్పకుండా అని చెప్పి పంపించడం ఒక పద్ధతి అయితే, అక్కడ 1 గంట 2 గంటల సమయాన్ని కేటాయించి ఒక తోబుట్టువులాగో లేదా ఒక బిడ్డలాగో ఆదరించడం మాత్రం చంద్రబాబు నాయుడు తాలూకు అంటే ఆయన తాలూకు స్వభావానికి నిలువెత్తు నిదర్శనం. అలాగే ఇక్కడ షర్మిల కూడా చాలా సంయమనం పాటించి ఆయన తాలూకు ప్రేమను పంచుకునే ప్రయత్నమే చేశారన్నమాట. రాజకీయాలు ఎలా ఉండాలి, రాజకీయాలు మీరు తెలుగుదేశం పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ, మనం అంటే విడిగా ఉంటే మన ఇద్దరం కూడా ఆప్తమిత్రులం. ఒకవేళ పార్టీలో ఉంటే మిమ్మల్ని మేము ప్రశ్నిస్తాం, మమ్మల్ని మీరు ప్రశ్నించండి అనే ధోరణి ఎప్పుడైతే వచ్చిందో రాజకీయాలు బాగుపడతాయి, రాజకీయాలు ఒక విధంగా ప్రక్షాళనం అవుతాయి అన్నమాట. అప్పుడే షర్మిల గారి మీదేమో ట్రోలింగ్స్, అప్పుడే షర్మిల గారి మీద ఏదో ఒక క్యారెక్టర్ అసాసినేషను. ఇన్ని అవసరమా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే ఎన్నికల్లో గెలవడానికి ఇవన్నీ అవసరమా? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఎంత చేదరించుకుంటున్నారు? ఎవరు అడిగారు మీరు ఎందుకు వచ్చారండి, ఆయన అందులో పసుపు రంగు చీర కట్టుకొని ఎందుకు వచ్చారని కొంటి ప్రశ్న వేశాడు. దానికి తగిన సమాధానం చెప్పింది కదా షర్మిల గారు. అంటే ఓ జర్నలిస్ట్ని కించపరిచే ప్రశ్నలు అంటే సమాధానాలు ఇవన్నీ మనం ఫోకస్ చేయవలసిన అవసరం లేదు. కానీ జర్నలిస్ట్ అడగదగ్గ ప్రశ్న ఇదా, మీ మధ్య ఎటువంటి చర్చ జరిగిందని చెప్పొచ్చు. కానీ మీరు ఏ గాజులు వేసుకొచ్చారు, మ్యాచింగ్ బొట్టు పెట్టుకున్నారా లేదా, లేకపోతే మీరు ఏ కలర్ చీర కట్టారు, మ్యాచింగ్ జాకెట్ వేసుకున్నారా లేదా, ఆ ప్రశ్నలు ఓసారి ఆలోచించుకోవాలి. ఇట్లాంటి ప్రశ్నలు అడిగే ముందు ఈ ప్రశ్నలు బయటకు వచ్చినట్టు ఎలాగ ఉంటుందని ఆలోచించుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారి తాలూకు ఉపన్యాసాలు నానాటికి దిగజారిపోతున్నాయన్నమాట. ఈరోజు ఏ సజ్జల వలన బాలినేని శ్రీనివాసరెడ్డి దూరం అయ్యాడో ఆ సజ్జలే ఈరోజు ఏమంటున్నాడంటే, లేదు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంకా మాతోనే ఉన్నాడు, మాలోనే ఉన్నాడు, ఆయనకు ఎంపీ సీటు కూడా కేటాయించాము. ఇలాంటి మాట్లాడడానికి ఆయనకి కొంచెం ఏదో సిగ్గు లాంటిది ఉండాలి కదా. ఈరోజు విజయసాయిరెడ్డి అంటున్నాడు అన్నమాట, బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కడికి పోలేదు, మాతోనే ఉన్నాడు అంటున్నమాట. ఇంతవరకు నువ్వేమైపోయావా? నువ్వు ఎక్కడున్నావు?
ఇప్పుడు ఆ, మన జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేస్తున్నప్పుడు నువ్వు ఒక్కడైనా చెప్పావా? అప్పుడు ఇప్పటికైనా చెప్తున్నావా? అదేం కాకుండా యథా రాజా తథా ప్రజ అన్నట్టుకు ఆయన ఏ విధంగా అయితే మనగలుగుతున్నాడో దానికి ఆయన బాటలోనే మీరు వెళ్తున్నారన్నమాట. అది ముళ్ళబాట. ఆయనే కాదు, మిమ్మల్ని కూడా గుచ్చుతుంది, గుచ్చి ప్రశ్నిస్తుంది అన్నమాట. ఎంతకాలం మీరు సైలెంట్గా ఉండడానికి అర్థం ఏమిటి? ఈరోజు మీరు రెచ్చిపోతూ మాట్లాడడానికి అర్థం ఏమిటి? ఈరోజు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి రక్తం పంచుకు పుట్టినటువంటి షర్మిల మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే మీకు ఎవరికి బిడ్డలు లేరా? జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ వినిపించగా కనిపించగా సైలెంట్గా ఉన్నప్పటికి కూడా మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? దాన్ని ఖండించవలసిన అవసరం లేదా? వీళ్ళలా రెచ్చిపోవలసిందేనా? ఆ ప్రభాకరు, ఈ కొడాలి నాని వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటలేమిటి? ఈ రోజా నోరు కట్టగలుగుతున్నారా? ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయం. దీన్ని మీరు ఎప్పటికైనా సరే సరిదిద్దుకుంటే బాగుంటుంది. కనీసం మీరు మనుషులుగా చాలా మనుగుతున్నారు. ఒక్కొక్కరు మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నారు తెలిసిన? ఈ నరకాసుర పరిపాలన అంతం కావాలి, ఆంధ్రదేశపు భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు రావాలని అంటే పామరుడు అంటున్నాడు అన్నమాట. చదువు రానటువంటి పామరుడు ఆయన అవగతం చేసుకున్నటువంటి నిజాలు ఇవి. మరి ఆ నిజాల్ని మీరు గ్రహించకపోయినట్టయితే మీరేం పాలకులు? మీ చేతుల్లో పరిపాలన నమ్మి వాళ్ళు ఇచ్చిన తర్వాత, ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఆ ఛాన్స్ని ఇంత మిస్యూజ్ చేసుకొని ప్రజల భవిష్యత్తుని నాశనం చేసి, ఖజానా ఖాళీ చేసి, అప్పులు మీ తలకు మించిన అప్పులు కాదు, ఆంధ్రదేశంలో ఉన్న ప్రజల తలకు మించిన అప్పులు మీరు చేసేసి ఈరోజు ఇంకా ఏదో చేస్తామని చెప్తే ప్రజలు నమ్మడానికి వెర్రివాళ్ళు కాదు. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఎప్పటికైనా అంతిమ తీర్పు ప్రజలదే. ప్రజలు ఎవరు కూడా మీరు అనుకున్నంత అమాయకులు కాదు. నిజానికి రాజకీయ నాయకుల కంటే ప్రజలు తెలివిగా ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రతిరోజు గడపవలసింది రాజకీయ నాయకులు, లేకపోతే ముఖ్యమంత్రి గారు, లేకపోతే మంత్రులు, వాళ్ళ సహకారంతో బ్రతుకుతారన్నమాట. సహకారాలంటే ఏదో 1000 మందికో 2000 మందికో నవరత్నాలు అందారు మీ కార్యకర్తలకు అందేలా చూడడం కాదు. ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి పరిశీలించారా? ఎంతమందికి మీ తాలూకు ఈ తాయిలాలు అందుతున్నాయి? ఎంతమందికి ఈ నవరత్నాలు మీరు పంచగలుగుతున్నారో ఆలోచించండి. ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది. అంతేగాని మీకు జనంలో ఉన్న వ్యతిరేకతని మీరు ఎంత కప్పిపుచ్చుకుంటే మాత్రం మీరు కప్పిపుచ్చడానికి అంటే అవకాశం లేని ఎత్తుకు ఎదిగిపోయింది వ్యతిరేకత. దాన్ని మీరు ఇంకేం చేయలేరు. అట్లీస్ట్ మీరు చేసిన తప్పులు మీరు ఒప్పుకుంటే రేపటికైనా ఒక మంచి నాయకులుగా గుర్తింపు పొందుతారు. అంటే నాయకులు ఎవరైనా సరే అంటే గద్దె మీద కూర్చున్న నాయకులు ఎప్పుడూ మీరే ఉండాలనుకోవడం పొరపాటు. అది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు. ప్రజలు మీ తాలూకు పరిపాలనలో సుభిక్షంగా ఉన్నారు, హ్యాపీగా అంటే భద్రతతో ఉన్నారు, అంటే నిశ్చింతగా బ్రతుకుతున్నారు అని ప్రజలకు అనిపిస్తే డెఫినెట్గా మీరు ఓట్లు అడగవలసిన అవసరం లేదు. మీరు డబ్బులు ఇచ్చినప్పుడు కూడా ఆ డబ్బులు పక్కన ఉంటాయి. మీరే అంటారు కదా, డబ్బులు తీసుకోండి మాకే ఓటేయండి అని. మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష అని మీరే నేర్పుతున్నారు. డబ్బులు తీసుకోండి, ఓటు మీ ఇష్టమైన వాళ్ళకి వేయండి అని. మరి ఆ మాత్రం తెలీదా వాళ్ళకి? మీరు చెవిలో శంఖం పెట్టి ఊరిక ప్రతిధ్వనించినప్పుడు కూడా మీ నినాదాన్ని వాళ్ళు తెలుసు. డబ్బులు తీసుకుంటారు, ఓట్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వేస్తారు. ఈ మాత్రం సత్యాన్ని మీరు గ్రహించలేదా? ఎప్పటికీ మీరు ఏదో ఆ శర్మిల మీద పడడం, లేకపోతే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ మీద పడడం, లేదా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు ద్రోహి వెన్నుపోటు అని పడడం, ఈ నినాదానికి అర్థం లేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు ద్రోహి అయినట్టయితే 9 ఏళ్ళు ఎందుకు పరిపాలన చేస్తాడైనా? ఎందుకు చేయనిస్తారు వీళ్ళు? ఆలోచించుకొని మిమ్మల్ని మీరు సర్దిద్దుకోండి. లేదా షర్మిల లాంటి కంపేర్ చేస్తే షర్మిల జగన్మోహన్ రెడ్డి కంటే మంచిగా మాట్లాడుతుంది, ఆలోచించి మాట్లాడుతుంది, ఆచరణాత్మకంగా ఉంటుంది. ఎక్కడ ఒక మాట తోలటం లేదు.
ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు కూడా స్పందించడం లేదు. ఎవరో కుక్కలు మురుగుతుంటాయి ఏనుగు వెళ్ళిపోతే అనేటువంటి భావంతో ఉంది కనుక ఇక ముందు శర్మిల ఎవరు మంచి చేసే వాళ్ళని, మంచిగా ఒక ఆదర్శాలతో ఒక లక్ష్యంతో ఉన్న వాళ్ళని మీరు ఇలాగా అంటే అభాండాలు వేసి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేసినట్టయితే ఆ బురదంతా మీకే అంటుకుంటుంది. ఈ బురదని మీరు కడుక్కోవడానికి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉన్నా సరిపోదు. ఈ ఒక సత్యాన్ని గ్రహించినట్టయితే ఇక ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు, అనాలోచితమైన మాటలు, దౌర్జన్యకరమైన మాటలు, అహంకారపూరితంగా ఉండే మాటలు మీరు మాట్లాడరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.